నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకున్నాం. తప్పకుండా. వృషభ రాశి అమ్మ. వృషభ రాశి, ఈ వృషభ రాశి యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే ముందు వీళ్ళు చాలా సున్నితమైన మనస్సులు. సున్నితంగా ఉంటుంది మనస్తత్వం కానీ, ఆలోచన విధానం కానీ, ఏదైనా సరే కొంచెం సున్నితంగానే వీళ్ళతో డీల్ చేస్తే వీళ్ళు వండర్స్ చేయగలరు. ఏదో తొందరగా రఫ్ అండ్ టఫ్గా చేయడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ, మీరు మాకు చేసి పట్టుబడితే కుదరదని చెప్తే వార్నింగ్స్ కానీ ఇస్తే మాత్రం వాళ్ళు చేయరు. అదే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో శుక్రుడు ఎప్పుడు కూడా అంటే ప్రేమతత్వము, మనుషుల్లో మంచితనాన్ని కోరుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. ఎంత సెన్సిటివ్ అంటే వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు, ఎదురు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ప్లాన్ వేసుకొని నువ్వు చెప్పేసి ఇది చేసేసి అంటే వాళ్ళ కంగారు పడతారు. వాళ్ళకి ఒక టైం ఇచ్చి నాకు ఈ డిజైన్ ఈ మోడల్ ఇలా కావాలి అని వర్క్ అని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఒక టైం ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వండర్స్ చేయగలరు. హడావుడిగా చేసే పనులు వీళ్ళ వల్ల కాదు, నిదానంగా చేసే పనులు వీళ్ళు వండర్స్ చేయగలుగుతారు. ఎంత వండర్స్ అంటే మనం మళ్ళీ తిరిగి చూడట్లేదు, అంత వండర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినా చంద్రుడు ఉచ్చ స్థితి ఈ రాశిలో. అందుకేనండి శుక్రుడు చంద్ర అంటే శుక్రుడు ఒక కళలు, చంద్రుడు ఒక కళలు. సో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్ళని మనం వృషభ రాశి వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. వాళ్ళ ఒక కళ కనిపిస్తుంది ఆకర్షణీయంగా. వాళ్ళు 100 మందిలో ఉన్న అక్కడ నిల్చుంటే వాళ్ళు ఎందుకు కొత్త డిఫరెంట్గా కనిపిస్తున్నారే అనిపిస్తుంది అనమాట, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో వీళ్ళకి లక్షణాల కంటే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది బ్లాక్ కూడా ఉంటారు ఇందులో, అయినా వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి, కళ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. అయితే వీళ్ళకి జీవితంలో కొంతవరకు ఇబ్బందులు వచ్చేవి వైవాహిక జీవితం. అంటే మన సరైన పార్ట్నర్స్ వీళ్ళు దొరకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. తప్ప మిగతా విషయాల్లో వీళ్ళు మంచి అనుకూలమైన వాళ్ళు, అందమైన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.